ఈయనకి బయట మాట్లాడడానికి అవన్నీ నేనేదో దేశభక్తుడిని, అటు ప్రధానమంత్రి గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, మా హోమ్ మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, ఇవన్నీ బయట మాట్లాడతాం. కానీ ఈయన ఫస్ట్ రేవంత్, పहला रेवंत, बाद में కొండల్, उसके बाद में कृष्णा, లాస్ట్ में తిరుపతి. రేవంత్ రెడ్డి కుటుంబం, కొండల్ రెడ్డి కుటుంబం, కృష్ణారెడ్డి కుటుంబం, తిరుపతి రెడ్డి కుటుంబం తప్ప ఏ కుటుంబం మీద ఈయనకి చిత్తశుద్ధి లేదు తెలంగాణలో. ఓకే, డైలాగులు తప్ప ఏముండవు సార్వి. ఇక ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి మన 9th డిసెంబర్ రోజు సోనియా గాంధీ బర్త్డే నాడు ఏదో చేసిండు కదా, ఏదో సమిట్, గ్లోబల్ సమిట్ అని చేసిండు. సోనియా గాంధీ గారిని పిలిచిండు. వచ్చిందా? నా లేకైతే రాలే. అరే ఆల్గొండ అమరీనని. ఆ కేసీఆర్ కరీంనగర్ని డాలస్ చేస్తా, వరంగల్ని వాషింగ్టన్ చేస్తా, హైదరాబాద్ని మన న్యూయార్క్ చేస్తా, పాత బస్తీని ఇస్తాన్బుల్ చేస్తా అంటే ప్రజలందరూ కూర్చొని ఆయనని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టి అందరు కలిసి. ఇక ఈయన టోక్యోలు, న్యూయార్క్లు, అన్ని లండన్లు అన్ని కలిపేట అన్ని తీసుకొచ్చి ఒకటే ఫ్యూచర్ సిటీ చేస్తారట. ఉన్న పట్టణాలనే అప్గ్రేడ్ చేస్తా అంటే కేసీఆర్ని నమ్మలే. లేని పట్టణం క్రియేట్ చేస్తారట, ఫ్యూచర్ సిటీ అట. అందుకే రాలే సోనియా గారు. ఫ్యూచర్ సిటీ మీద ఈయన చేసిన రీసెర్చ్ ఏంది, ఫ్యూచర్ సిటీ ప్లానింగ్కి ఉన్న ఏజెన్సీలేంది, ఎవరు, మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎన్ని సంవత్సరాలలో కడతారు, ఎంత బడ్జెట్, ఏం నుంచి తెస్తారు, ఇవన్నీ అడగరు జర్నలిస్టులు. ముఖ్యమంత్రి అని భయపడతాడా? ఈ ముఖ్యమంత్రి మీద పేరుకే ముఖ్యమంత్రి, గింతే కుర్చీ లేవేలే, కూర్చుంటే కుర్చీలో గాయపడతాడు ఈయన. ఏం భయపడకూరు, అన్ని అడగండి, టెక్నికాలిటీస్ అడగండి జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు. నోటికి వచ్చింది మాటలు పతలాట ఆడినట్టు. మన ఇందూరు పట్టణానికి వస్తే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేసేటట్టున్నాడు. సుదర్శన్ రెడ్డిది ఎట్లా అయిపోయింది, దగ్గర పడ్డది. భూపతి రెడ్డి గారు అవుట్. మొత్తం పగబట్టిండు నిజామాబాద్ జిల్లాని. ఇక్కడ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ నిజామాబాద్ అర్బన్ రూరల్ టీమ్స్ కలిసి వాళ్ళ నిద్ర పోనీయొద్దు. ఇయ్యాలటి వరకు పసుపు బోర్డు చైర్మన్ గారు ఉన్నారు. ఇయ్యాలటి వరకు రైతులు, మీకైతే మేము చెప్పాలండి, మేము చేసేసినాము. రేట్లు పెరిగేటట్టు మార్కెట్స్ లింక్ చేసినాము, ఎక్స్పోర్ట్స్ పెంచినాము, కిసాన్ రైలు పెట్టినాము ఎక్కడెక్కడ అవసరమో, లాజిస్టిక్స్లో బాగా వర్క్ చేసుకున్నాము. తర్వాత బోర్డు ఇచ్చినాము, అది బోర్డు తెలంగాణకి ఇచ్చినాము. దానికి మీ బిడ్డని, ఇందూరు జిల్లా బిడ్డని చైర్మన్గా చేసినాము. అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఈ గడ్డ మీదకి వచ్చి చేసిపోయింది. ఇవాళ పసుపు బోర్డు కోసం కొట్లాడితే రైతులు చేసుకొస్తే అయిపోతుందేమో అనుకున్నాము. ఇవాళ దానికోసం జాగా కోసం కూడా కొట్లాడబడుతుంది. నేను చెప్తున్నా పసుపు రైతులందరికీ, అంతా మీరు ఖుషి కాకండి. ఈ రేట్లు మీరు గతంలో కూడా చూసిన వాళ్ళే. మీరు 90లలో ఎప్పుడో ఉండే కదన్నా, ఎట్లా పడిపోయినాయి. మీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసింది, బోర్డు ఇచ్చింది, చైర్మన్ మీయోడిని ఇచ్చింది, ఈ మీ గడ్డ మీద ఇచ్చింది. దీన్ని సద్వినియోగం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ చేసుకోగలుగుతాయి. నయా పైసా చిత్తశుద్ధి లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కనీసం జాగా కూడా ఇస్తలేరు. మొన్న పల్లెగారెడ్డి గారు ఉద్యమాన్ని దిగుతామంటే తక్కని ఫోన్ చేసాడు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది, అన్న మా జిల్లా పరిషత్ ల్యాండ్ ఇచ్చేస్తున్నాము, కలెక్టర్ గారికి చెప్పేసినాము. కలెక్టర్ గారు లైన్లకు తీసుకున్నారు, ఫోన్లో కలెక్టర్ గారు ఒప్పేసుకున్నారు. దాని తర్వాత ఆ ఫోన్ పెట్టేసినాక కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇంకో 10 రోజులు ఆగుతాం, ఇంకా 15 రోజులు ఆగుతాం. దాని తర్వాత ఆయన కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంటే రోడ్ ఎక్కాల్సి వస్తుంది రైతుల కోసం.
ఆయన పసుపు రైతు ఫస్ట్, తర్వాత చైర్మన్, బోర్డు చైర్మన్. ఇంత లోపల పనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పిక్తుందో, మీ 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 ముఖ్యమంత్రి తెలుగుదేశం పోడు, మీకు ఎందుకే జాగా? టర్మరిక్ బోర్డు కంటే పెద్దదా మీది ఫాల్తు పార్టీ? ఇయ్యలటి వరకు ఏం చేసారు వీళ్ళు రైతుల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఇందూరు ప్రజలు గమనించి, ఇందూరులో మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది, మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము, మాకు కొట్లాడటం కొత్త కాదు, ఇంకా కొట్లాడాలన్నా కొట్లాడతాం, మంచి బాధాతో కొట్లాడతాం. దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. ఇందూరు పట్టణం వాళ్ళు, ఇందూరు జిల్లా వాళ్ళు, పసుపు రైతులు, ఇక ఆయన రేవంత్ చేసిన వాగ్దానాలు అయితే అన్ని నువ్వుకే మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిరుగునిచ్చుడు బంద్ చేయండి జర దయచేసి. ఉందా ఎనీ అదర్ సబ్జెక్ట్స్? అదర్ థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి, ఏమైనా ఉంటే చెప్పండి మీరే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడ్జావ్ అన్నట్టు చూసినావా? అది దాని సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటే కానీ 100% బీజేపీ గౌరవంతో ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్. పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాల పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే ఆయన సంగతి కూడా చూద్దాం, కానీ పర్మిషన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. పోస్ట్పోన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున దాని గురించి కొట్లాడతాము. అక్కడ ఎమ్మెల్యేకి కూడా కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన భూస్థాపితం చేశారు, నేను ఊకోను. మళ్ళీ కూడా వాళ్ళ చెల్లెలకి ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాలి. అర్థం కావద్దు, రాజకీయము ప్రపంచం అర్థం కాకుండా చేస్తాం. మళ్ళా ఇప్పుడు ఇందూరు ప్రజలకు ఎట్లయితే మనం 2-3 విషయాలు మాట్లాడినామో, జగిత్యాల ప్రజలకు కూడా కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే పని మీద పోతున్నాడు అన్నట్టు. ఓకే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇంకా